ఇది ఒక ప్రిన్స్ కట్ మోడల్ బ్లౌజ్ అండి. నేను లాస్ట్ వీడియోలో కటింగ్ చూపించాను కదా, ఆ బ్లౌజ్కే ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇది ఒక మోడల్ కోసం చూపిస్తున్నాను. ఓకే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ను ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపించాను. ఈరోజు ఆ బ్లౌజ్ను స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్కు లైనింగ్ క్లాత్ని జాయింట్ చేద్దాము. మనం క్లాత్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్లా ఈ విధంగా ఫ్లవర్స్ పడేటట్టు అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము లైనింగ్ని జాయింట్ చేద్దాం. బ్యాక్ పార్ట్కు లైనింగ్ జాయింట్ చేద్దాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేసినానండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని తీసేద్దాము. కరెక్ట్ మెజర్మెంట్ లైనింగ్ కదా మనం తీసుకునేది, కాబట్టి మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేదిగా తీసేస్తే సరిపోతుంది. మన బ్యాక్ పార్ట్ కుట్టేది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. ప్రిన్స్ కట్ చేసుకున్నాం కదా, ఇవి మనము 2 పీసులుగా విడదీసినాము. దీనిని ఇప్పుడు జాయింట్ చేద్దాము. లైనింగ్తో సహా జాయింట్ చేద్దాం. ఒక్కొక్క పార్ట్కు లైనింగ్ వేసి జాయింట్ చేద్దాము. ఈ విధంగా వేసుకొని ఈ పార్ట్కు ఇది, ఈ పార్ట్కి ఇది జాయింట్ చేసుకున్నాము. ఇట్లా కుట్టేటప్పుడు ఈ ఫ్లవర్స్ దగ్గర ఏమైనా కుందన్స్ ఉంటే తీసేసుకోవాలండి, లేదంటే సూది కింద పడితే సూది విరిగిపోతుంది. ఈ 2 ముక్కలను లైనింగ్ జాయిన్ చేసినానండి. తర్వాత మనం ఇక్కడ ఉండే 2 ముక్కలు కానీ లైనింగ్ జాయిన్ చేసుకున్నాము. ఈ ఫ్లవర్ అనేది కిందికి పడింది కదండి. మామూలుగా బ్యాక్ పార్ట్కు కరెక్ట్ పడాలని నేను క్లాత్కు మధ్యన పెట్టడంలో క్లాత్ తక్కువ వచ్చింది. అందువల్ల ఈ ఫ్లవర్ అనేది తిప్పించి పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఫ్రంట్ పార్ట్ కదా, నో ప్రాబ్లం, కనిపించదు. ఇక్కడ మన బ్యాక్ పార్ట్ అనేది నీట్గా ఉంటుంది. ఫ్లవర్స్ అనేది బాగా కనిపించేటట్టు పడినాయి చూడండి. ఈ ఫ్లవర్ అందుకని మనము దీనికి వచ్చినట్లేదు, వేయించినామేమో అన్నట్లుగా బాగా మిడిల్లో పడింది. బాగుంటుంది. ఈ ఫ్లవర్ కోసం ఇక్కడ పడడం కోసం నేను ఇక్కడ క్లాత్ తక్కువ రావడంలో క్రాస్ వేరే ఆపోజిట్ పెట్టుకోవడంలో ఆపోజిట్ వచ్చేసింది ఫ్లవరు. ఇప్పుడు ఈ ముక్కలను జాయింట్ చేద్దాము. దీనికి లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోవచ్చు. రెండు ముక్కలను మనం లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను తీసేద్దాము. రెండు ముక్కలకు లైనింగ్ జాయిన్ చేసినాం కదా, ఇప్పుడు మనము ఈ 2 ముక్కలను లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఈ ముక్కకు దీనికి అటాచ్ చేద్దామండి. ఇట్లా ఈ విధంగా 2 ముక్కలను జాయిన్ చేసేద్దాం. ఈ పార్టును ఫస్ట్ ఒక పార్ట్ జాయిన్ చేసుకుందాం. ఈ 2 పీసులను ఇట్లా కరెక్ట్గా పెట్టుకొని మనము జాయింట్ చేసుకున్నామండి. మనం దీనికి కావాలంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు, ఆపోజిట్ క్లాత్తో పైపింగ్ అయినా వేసుకోవచ్చు.
ఈ విధంగా 2 ముక్కలను జాయింట్ చేసుకోవాలి. మనకి పార్ట్లో మనం ఇట్లా జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ వేసైనా జాయింట్ చేసుకోవచ్చు. ఇంకొక పార్ట్ను కానీ జాయింట్ చేసుకుందాం. ఈ 2 ముక్కలను కానీ జాయింట్ చేద్దాం మనం. ఇప్పుడు మనం ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత డబుల్ కుట్టు వేసుకుందాము. ఈ విధంగా 2 పార్ట్లను మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్ పట్టీలు జాయింట్ చేసుకుందాము. క్రాస్ పట్టీలు మనము లైనింగ్ క్లాత్ను 2 పీసెస్ కట్ చేసుకున్నాము. మెయిన్ క్లాత్ను 2 పీసెస్ కదా. ఇవి 2 ఒక సైడ్ 2 ఒక సైడ్ 2, ఇవి 1 1. ఇవి మనము లైనింగ్ క్లాత్ను లోపల లైనింగ్ క్లాత్ను వేసి పై వాళ్ళకు మెయిన్ క్లాత్ వేసుకుందాము. ఇట్లా తిప్పించి వేసుకోవాలి. మనకు కుట్టిన తర్వాత ఇట్లా వేసుకుంటే మంచి వాళ్ళకు వస్తుంది. తర్వాత క్రాసులు ఇట్లా ఒకటే సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి, అప్పుడు కరెక్ట్ వస్తాయి. మనము లేదంటే కనుక విడివిడిగా పెట్టుకున్నామనుకోండి, ఇట్లా ఒకటే సైడ్ లేకుండా అట్టొకటి ఇట్టొకటి పెట్టుకుంటే మనకు క్రాస్ పట్టీలు 2 ఒకటే సైడ్కే వస్తాయి, అప్పుడు కష్టమవుతుంది. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనము క్రాస్ పట్టీలను జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టుకున్నామండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మంచి వాళ్ళను ఇట్లా తిప్పి పై కుట్టు ఒక కుట్టు వేసుకుందాము. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన ఒక కుట్టు వేసుకుందాము. అదే విధంగా ఈ పార్ట్ను కానీ కుట్టుకుందాము. ఇట్లా ఇది వేసుకోకూడదండి, అప్పుడు తిప్పించి అవుతుంది. మనం ఇట్లా ఫస్ట్ ఏ విధంగా పెట్టుకున్నాము అదే విధంగానే మడవాలి. ఈ విధంగా మడిచి మనం కుట్టుకోవాలి. మనం 2 కుట్టుకున్న తర్వాత క్రాస్ పట్టీలు ఇట్లా పెడితే క్రాసులు ఒకటే సైడ్ రావాలి, అప్పుడు కరెక్ట్. లేదంటే ఇట్లా క్రాసులు వచ్చినాయనుకోండి, ఈ వల్ల క్రాస్ ఇక్కడ ఒకటి వచ్చింది అనుకోండి, రాంగ్ అవుతుంది. క్రాస్ పట్టీలు ఇట్లా రావాలి, అప్పుడు కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు పైన కుట్టు వేసుకుందాము. ఈ దానికి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకుందాం. మనం 2 సమానంగా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేద్దాము. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కు ఈ క్రాస్ పట్టీలను జాయింట్ చేద్దాము. ఈ క్రాసులు మనకు ఉక్సుల పట్టి దగ్గర దారాల పట్టి దగ్గర పడేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా పెట్టుకొని మనం ఈ విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ని తీసేద్దాం. మనం ఈ విధంగా 2 సమానంగా పెట్టుకొని అప్పుడు కుట్టు వేసుకోవాలి. ఒక పార్ట్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ పార్ట్ కుట్టుకున్న తర్వాత మనం డబుల్ కుట్టు వేసుకోవాలి. ఈ పార్ట్ ఇదే విధంగానే మనం 2 మంచి వలలు ఒకటే సెట్ పడేటట్టు చూసుకొని అప్పుడు కుట్టు వేసుకోవాలి.
ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము ఈ రెండు ఇట్లా పట్టుకొని చూడాలండి. ఎక్కువ తక్కువలో ఏమన్నా ఉంటే కనుక అప్పుడు మనము అడ్జస్ట్ చేసుకొని ఇంకో కొంచెం లోన్ కలుపుకొని డబుల్ కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇది ఎక్కువ ఉంది అండి. ఈ పీస్ను మనం ఈ పాటను కొంచెం అందుకొని కుట్టుకుందాము. ఇప్పుడు రెండు కరెక్ట్గా సరిపోయినాయి. ఈ పార్ట్ డబుల్ కుట్టేసుకున్నాము. ఈ విధంగా ఫ్రిల్స్ కట్ బ్లౌజ్ను స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి మనము. ఇంకా మిగతా పార్ట్ అంతా మనం యాజ్ ఇట్ ఈజ్ మామూలు నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.